నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇరాన్, ఇజ్రాయెల్‌కి సంబంధించిన యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మీద ఎక్కువగా ఒత్తిడి కనిపిస్తుంది. అంటే అమెరికా ఎక్కువగా గూడా ఆరోపణలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ తన సపోర్ట్‌ని ఇజ్రాయెల్‌కి ఇస్తూ ఉన్నారన్న తరుణంలోనే ట్రంప్ గూడా ఇరాన్ మీద ఒక కక్ష సాధింపు చర్యగాను తాను గూడా అణుబాంబుల్ని తయారు చేస్తూ ఉన్నారు. అణుబాంబుల ప్రయోగం జరిగింది. దీనివల్లనే భూకంపాలొస్తూ ఉన్నాయి అని జెప్పేసి. దీనికి సంబంధించి చైనా, రష్యా గూడా వ్యతిరేకిస్తూ ఉంది. ట్రంప్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా గూడా కనిపిస్తుంది. అసలేంటి డీటెయిల్స్ అన్నీ గూడా సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ అంటే మెయిన్ ట్రంప్ టార్గెట్ అవుతూ ఉన్నాడు. అండ్ ట్రంప్ ఖచ్చితంగా ఇరాన్ మీద ఒక కక్ష సాధింపు చర్య అయితే చేస్తూ ఉన్నాడు. మరి దీనికి సంబంధించి ఆయన అణుబాంబు ప్రయోగం చేశాడు. అది నెక్స్ట్ టార్గెట్ దేశాలు ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తుంది. ఈ తరుణంలోనే చైనా అండ్ రష్యా కూడాను ట్రంప్‌కి వార్నింగ్ ఇచ్చారు అనే వాదన వస్తుంది. ఎంతవరకు వాస్తవం, అసలు అప్డేట్ ఏంటి సార్? ఇప్పుడు యుద్ధం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితిలో తగ్గట్లేదు. ఈరోజు 7వ రోజు. ఇప్పటికి గూడా ట్రంపు నేను యుద్ధం ఆపను, ఆహ్, ఇరాన్‌ని నేలమట్టం జేస్తాను. నాకు అనుకూలమైన నాకు నచ్చిన సుప్రీం లీడరే అక్కడుండాలి. ఇంకెవరిని నేను సహించను. ఎవరొచ్చినా నేను చంపేస్తాను అనేది మాట్లాడుతున్నాడు. మరోవైపు ఒక పక్క ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరుగుతోంది. ఇరాన్ ఏమో దానికి ప్రతీకారంగా దాదాపు 14 దేశాల మీద ఇరాన్ గూడా అటాక్ చేస్తుంది. ఇరాన్ ఈ స్థాయిలో ఇన్ని రోజులు, ఇన్ని దేశాల మీద ఇంత ఎఫిషియెంట్‌గా అటాక్ చేస్తుందని ఎవరు గూడా ఊహించలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ హఠాత్తుగా అణుపరీక్షలు నిర్వహించడం అనేది ఒక షాకింగ్ పరిణామంగా చెప్పుకోవచ్చు. మామూలుగా వాళ్ళు రెగ్యులర్‌గానే చేస్తారు. కానీ ఈ టైమింగ్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఎందుకు ట్రంప్ చేశాడు? దానివల్ల అమెరికా కొన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయని గూడా వార్తలొస్తున్నాయి. మనం ఇరాన్‌లో గూడా చూసాము. అణుపరీక్షలు జరిగినప్పుడు ఒక్కోసారి భూకంపం కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ట్రంప్ ఎక్కడ ఈ అణుపరీక్షలు జరిపాడు? అసలు ప్రపంచంలో ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న దేశాలేవి? ఇప్పుడు ఈ అణుపరీక్షల సంబంధించి ఇటు చైనా, రష్యా, నార్త్ కొరియా వీళ్ళు ముగ్గురు గూడా సీరియస్‌గా ట్రంప్‌కి వార్నింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో, ఇదంతా కూడా ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో, మనకి ఆహ్, అమెరికా మొత్తం వరల్డ్‌లో తీసుకుంటే మొత్తం 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. అందులో ఎన్‌పిటి అంటారు. ఎన్‌పిటి అంటే ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉంటది. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏందంటే ఆహ్, ఎక్కడా గూడా అణుబాంబులు తయారు కాకుండా చూసుకుంటదనమాట. సో, అలాగా వాళ్ళు కొంతమంది మాత్రమే దాని ఎన్‌పిటి ప్రకారం అణుబాంబులు ఉన్నది అఫీషియల్‌గా ఓన్లీ 5 దేశాలు మాత్రమే. అది అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్సు, చైనా. అయితే ఎక్కువ వార్ హెడ్స్ ఉన్నది. న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటారు. ఎక్కువ వార్ హెడ్స్ ఉండేది రష్యా దగ్గర. 1500 వార్ హెడ్స్ ఉన్నాయి. తర్వాత అమెరికా దగ్గరేమో 1200 వార్ హెడ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రాన్స్ దగ్గర 290 వార్ హెడ్స్ ఉన్నాయి. చైనా దగ్గర 500 వార్ హెడ్స్ ఉన్నాయి. యూకే దగ్గర 225 వార్ హెడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్‌పిటి బయట ఉన్న దేశాల్లో గూడా కొన్ని దేశాల్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో ఇండియా, పాకిస్తాన్. ఇండియా దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర గూడా 170 వార్ హెడ్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇజ్రాయెల్‌లో గూడా ఉందని చెప్తారు. వాళ్ళు లేదని అనరు, ఉందని కన్ఫర్మ్ చేయరు. మొత్తానికి 90 వరకి వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని చెప్తారు. అట్లాగే నార్త్ కొరియా వాళ్ళు ఓపెన్‌గానే టెస్ట్‌లు అవన్నీ చేస్తున్నారు. నార్త్ కొరియా దగ్గర కూడా 50-100 వరకి వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవి కాకుండా ఇరాన్ దగ్గర కూడా ఇరాన్ రెడీగా ఉంది. అంటే కొన్ని వారాల్లోనే అణుబాంబు తయారు చేయగలిగినట్టుగా వాళ్ళు యురేనియంని దాన్నేమంటారు వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. ఆ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు స్టాక్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. దాన్ని ధ్వంసం చేయడానికి మేము యుద్ధం చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్, అమెరికా చెప్తున్నది. అంటే ఇలాగే వదిలేస్తే కొన్ని వారాల్లోనే ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్‌ని సృష్టించుకోగలదు. దానికి సంబంధించి మొత్తం టెక్నాలజీ గానీ, ఎఫిషియెంట్ పర్సన్స్ గానీ ఉన్నారని చెప్తుంది. అట్లాగే సౌత్ కొరియా కూడా ఆహ్, అణుబాంబులు పెట్టుకొనుందని కూడా ఒక వార్త. అలాగే జపాన్ దగ్గర కూడా ఉన్నాయనేది. ఇవన్నీ కూడా అనుమానాలే. నివృత్తి అయితే కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా దగ్గర 3 రకాల ఈ ఈ క్యారియర్స్ అంటారు గదా!
అంటే ICBMs అంటారు వీటిని. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. ఈ మిసైల్స్ ఈ వార్ హెడ్ని క్యారీ చేస్తాయి. మిసైల్స్ తీసుకెళ్ళి వార్ హెడ్ని వేస్తాయి. అలాంటివి ట్రయాడ్ అంటారు అమెరికాలో. 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో ల్యాండ్ బేస్డ్ ICBM, అంటే భూమి నుంచి అది ఆపరేట్ చేస్తుంది, భూమి నుంచి వెళ్తుంది. దాని పేరు మినిట్ మ్యాన్ 3. ఇక సబ్మెరైన్ లాంచ్ ప్యాడ్ బాలిస్టిక్ మిసైల్, అంటే సముద్రం లోపల ఉంటుంది సబ్మెరైన్. అందులో నుంచి కూడా బాలిస్టిక్ మిసైల్స్ ద్వారా అణుబాంబులు వేయగలదు. దీని పేరు ట్రైడెంట్. మూడోది స్ట్రాటజిక్ బాంబర్స్. ఈ స్ట్రాటజిక్ బాంబర్స్ మనం ఇరాన్ మీద లాస్ట్ జూన్లో వేశారు. 12 డే వార్లప్పుడు ఇది తీసుకెళ్లారు. దీన్ని B-52 అంటారు. అలాగే B-2, B-52 2 ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ఇవి స్టెల్త్ మిసైల్స్, అంటే రాడార్స్కి దొరకని మిసైల్స్ అన్నమాట. సో ఇవి ఈ 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు టెస్ట్ చేసింది ఏంది ఇందులో అంటే ఫస్ట్ రకం మినిట్ మ్యాన్ 3 అన్నాం కదా, అది వీళ్ళు టెస్ట్ చేశారనమాట అమెరికా వాళ్ళు. అది ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు అంటే వీళ్ళది అమెరికన్ ఆర్మీ రొనాల్డ్ రేగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్ అని ఒక సైట్ ఉంది కాలిఫోర్నియాలో. వెండర్బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ ఉంది. ఆ బేస్లో నుంచి వీళ్ళు టెస్ట్ చేశారు. అది ఎక్కడి వరకు టెస్ట్ చేశారంటే ఇది మొత్తంగా దీని స్పీడ్ వచ్చి గంటకి 24,000 కిలోమీటర్లు. మ్యాక్ 1, మ్యాక్ 2 ఇలాగ పిలుస్తారు. ఇది 24,000 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే 13,000 కిలోమీటర్ల దూరానికి వెళ్తుంది. ఇది ఇంకా వేరే దేశాల్లో ఇంత స్పీడ్ లేదనమాట. సో దీన్ని గతంలో కూడా 2025 నవంబర్లో కూడా ఒకసారి టెస్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేశారు. ఇది ఎక్కడికి వెళ్ళిందంటే శాంతా బార్బరా కౌంటీ అని ఉంటుంది. అక్కడ రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ వాళ్ళతో వీళ్ళకి ఒప్పందం ఉందన్నమాట. అక్కడ ప్రజలు ఎవరు ఉండరు. అటువంటి ప్లేస్లకి వీళ్ళు చేశారు. ఇది పసిఫిక్ ఓషన్కి 4,200 మైళ్ళ దూరంలో ఉంటుందన్నమాట. అక్కడ వీళ్ళు చేశారు. దీన్నే డూమ్స్ డే మిసైల్ అని కూడా పిలుస్తారనమాట. సో ఇది వీళ్ళు టెస్ట్ చేశారు. దీంట్లో పేలోడ్ అంటారు. ఈ పేలోడ్ ఎన్ని కేజీలు ఉంది, ఎన్ని కిలో ఇది లోడ్ ఉందంటే దాదాపు కిలో టన్స్ అంటారు వీటిని. 475 కిలో టన్స్. అంటే ఇది ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, మనకి సెకండ్ వరల్డ్ వార్ 1945లో జపాన్లో హీరోషిమా నాగసాకి మీద బాంబులు వేశారు కదా. హీరోషిమా మీద వేసిన బాంబులో ఉండే పేలోడ్ ఎంతో తెలుసా? ఓన్లీ 15 కేజీలు, 15 కిలో టన్నులు. ఇప్పుడేమో 475, అంటే దాదాపు 30 రెట్ల. అంటే హిరోషిమా లాంటివి ఒక 30-40 ఒక్కసారిగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. ఆ స్థాయిలో అమెరికా దగ్గర ఉన్న దాన్ని టెస్ట్ చేశారు. అందువల్ల అది అంత పవర్ఫుల్ కాబట్టి ఆ ఏరియాలో భూకంపాలు వచ్చినాయని చెప్తున్నారు. సో దీని మీద ఇప్పుడు రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా వార్నింగ్ ఇచ్చింది. మీరు ఇలా చేయడం అనేది ప్రపంచాన్ని బెదిరించడానికి అన్నట్టు. అంటే అమెరికా దగ్గర ఉన్న ఇదేంటంటే సెకండ్ స్ట్రైక్ ఛాన్స్ అంటారు. మామూలుగా ఇప్పుడు మన దేశం మీద ఎవరున్నా అనుభవం వేస్తే మళ్ళీ మనం కోలుకొని వేయలేము ఇంకా. కానీ అమెరికా వేయగలదు అనమాట. అందుకని అమెరికాని ఎవడో కూడా కొట్టలేని పరిస్థితి ఉందన్నమాట. అది నో వన్ డిస్ట్రాయిస్ అమెరికన్ ఫోర్స్ అనమాట. సో దీన్ని సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. అమెరికాకి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడు ఇది ఈ ఇరాన్ మీద వార్ నేపథ్యంలో ట్రంప్ ఇలా చేయడాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తే నాకేంట్రా మీరు ఏం చేయగలరు, నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అన్నట్టుగా ట్రంప్ ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మైట్ ఈజ్ రైట్. ఒకప్పుడు రాజులు నాకు లొంగిపోయి కప్పం గట్టు సామంతరాజులాగా ఉండు, లేకపోతే చంపేస్తాను అన్న పద్ధతిలో రాజులు, చక్రవర్తులు ఉండేవాళ్ళు. సేమ్ అలాగే ఉన్నాడు అతను. ఒక రాజులాగా, ఒక చక్రవర్తిలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఎవరు తన మాట వినకపోయినా వాళ్ళని చంపేస్తానని చెప్తున్నాడు. తన మాట వినవాడే ఉండాలి అక్కడ అంటున్నాడు ఇరాన్లో. ఇప్పుడు అతన్ని ఎవరు ఎదిరించే పరిస్థితి లేదు. అందరూ సరెండర్ అయిపోయారు. అమెరికన్ ప్రజలు, అమెరికా సెనేటు, కాంగ్రెస్ అందరూ సరెండర్ అయ్యారు. ఓన్లీ ఏంటంటే కొంతమంది అతన్ని ఎదిరించగలిగిన వాళ్ళు ఉన్నారు. చైనా, రష్యా,
వీళ్ళు మన నార్త్ కొరియా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎదిరించరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ దేశం మీద ఇతను కూడా వెళ్ళడు. అంటే మామూలు ఇవన్నీ కూడా మనం వేరే చక్రవర్తి మీద ఇతను వెళ్ళడు కదా! నీది నీ క్లియర్‌గా ఉండు. నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి రావద్దు అనేది ఎట్లా ఉంటుంది. ఇది నా ఏరియా. ఆ టైప్‌లో వీళ్ళు కూడా చేసుకున్నారు. సో, అందువల్ల ఇది బలహీనులుగా ఉన్న దేశాలు సరెండర్ అవ్వన్నా అవ్వాలి. లేకపోతే చనిపోవాలి. ఇంతే. ఇది 2 తప్ప ఇంకేం లేదు. ఇరాన్ సర్వైవల్లే ఇరాన్‌కున్న ఇది. ఇరాను ఆ శత్రు దాడిని తట్టుకుంటూ నిలబడి అందుకనే ఇరాన్ ఏందంటే ప్రపంచం మీద ప్రెజర్ చేసే టాక్టిక్స్‌ని చేస్తుంది. అంటే నువ్వు ఇందాక కూడా వేరే వీడియోలో చెప్పాను. చలం ఒక మాట అంటాడు. శ్రీశ్రీకి మహాప్రస్థానం రాసిన దాంట్లో. కృష్ణ శ్రీశ్రీ ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ. కృష్ణశాస్త్రి బాధ, ప్రపంచం బాధ అంటాడు. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ బాధ ప్రపంచం బాధగా మార్చేయాలి. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నేనేమి నీ జోలికి రాలే, నువ్వు వచ్చి నా మీద బాంబులు వేస్తున్నావు, మా ప్రజలను చంపుతున్నావు, నా బాధని నేను ఒక్కడే ఎందుకు భరించాలి, నా బాధని ప్రపంచ బాధగా మారుస్తాను అని చెప్పి అతను ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ మీద అంతా దాడులు చేస్తుంది. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అమెరికాతో ఇజ్రాయెల్తో ఢీకొనగలిగిన శక్తి సామర్థ్యాలు ఇరాన్కి లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతైన అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఇది కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇరాన్ గెలవదు. అసిమెట్రిక్ వార్ఫేర్లో ఏమవుతుందంటే ఈ పెయిన్ని అందరికి అంటిస్తుంది. ఇప్పుడు ఇండియాకి కూడా పెయిన్ వచ్చింది కదా, చైనాకు వచ్చింది, రష్యాకు వచ్చింది, అమెరికాకు వచ్చింది, యూరప్కి వచ్చింది. అందరికీ నేను పెయిన్ క్రియేట్ చేస్తాను. సో నేను మునిగిపోతే మీరు కూడా మునగండి ఎంతో కొంత అన్న పద్ధతిలో ఇరాన్ వెళ్తుంది. ఇది ఒక రకంగా ట్రంప్ తగ్గాలి తప్ప ఇరాన్ అయితే సూయిసైడ్ మిషన్కి రెడీ అయిపోయింది. నేను చస్తే చస్తాను కానీ పోరాడతాము అన్న పద్ధతిలో ఉన్నారు. అందుకని ట్రంప్ ఏం చేస్తున్నాడంటే చుట్టుపక్కల ఉన్న కుర్దిస్తాను వాళ్ళు ఉన్నారనమాట ఇరాక్లో, వాళ్ళంతా రెచ్చగొట్టి లోపల నుంచి నరుకు రావడం అంటారు. అంటే లోపల నుంచి ఒక తిరుగుబాటు క్రియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొడితే మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటుంది అనేది ట్రంప్ స్కీమ్. దాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇరాన్ రెడీ అవుతుంది. ఆ కుర్దిస్తాన్ వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తుంది ముందుగానే. జాగ్రత్త, మీరు ఆ మాటలు విని వచ్చారంటే అయిపోతారు అన్నట్టుగా బెదిరిస్తుంది. మరి ఈ వార్లో ఇది అసమానమైన వారు, సమానమైన వారు కాదు. కాబట్టి అంటే చాలామంది చెప్తున్నది ఏమంటే ఇరాన్ గట్టిగా నిలబడుతుంది, ఇరాన్ని ఏమీ నాశనం అయిపోదు, ఇరాన్ నిలబడుతుంది ఈ యుద్ధంలో. నష్టమైతే జరుగుతుంది కానీ నిలబడుతుంది, వాళ్ళకి నష్టాలు కూడా కొత్త కావు అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్న మాట.